పురంధేశ్వరి ద్వారా అనే ఫీలింగ్ ప్రతి ఒక్క కార్యకర్తలో వచ్చేసింది. అది మార్పు ఏమన్నా ఉంటుందా రేపు పొద్దున్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధ్యక్షురాలు మార్పు? అది కాదు, చేతులు కాలేక ఆగులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? అలాగే ఇప్పుడు ఏం చేయలేరేమో కదా. 94వ సంవత్సరం 98లో అద్భుతమైన సక్సెస్ఫుల్ గా థర్డ్ ఆల్టర్నేటివ్ గా వచ్చిన భారతీయ జనతా పార్టీని ఆ రోజున ఎన్టీఆర్ లెగసీ సొంతం చేసుకునే టైం. అందుకని ఎన్టీఆర్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని వెళ్ళింది 98లో. 98వ సంవత్సరంలో మధ్యంతర పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి కదా, ఎన్టీఆర్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని వెళ్ళింది లక్ష్మీపార్వతి పార్టీతో. అప్పుడు 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నటువంటి సందర్భం. అలాంటి దాన్ని 99కి వచ్చేటప్పటికి డైరెక్ట్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. ఆ రోజున ఎన్టీఆర్ హవా ఎంతంటే 18% ఓట్లు బీజేపీకి వచ్చినాయి. అంతకుముందు ఏనాడు లేదు కదా. 18% డైరెక్ట్ గా వచ్చినాయి. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతికి 3%, 4% వచ్చినాయి. రెండు కలిపితే 21% ఆల్టర్నేటివ్ ఉంది ఆ రోజున. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక వెంకయ్య నాయుడు ద్వారా పొత్తు పెట్టించేసి ఆ 21% ఓట్లు తన వైపుకి షిఫ్ట్ చేసేసుకున్నాడు. ఆ 21 ఆ రోజున తగ్గిన ఓట్లు ఎవరికి తగ్గినాయి? తెలుగుదేశానికి తగ్గినాయి, కాంగ్రెస్ తగ్గింది. కాబట్టి జాగ్రత్తగా పొత్తు పెట్టుకోవడం వల్ల 99లో గెలిచారు. మీరు 99లో అబ్జర్వ్ చేస్తే బీజేపీ పోటీ చేసిన 8లో 7 గెలిచింది. తెలుగుదేశం పోటీ చేసిన దాంట్లో అంత గెలవాలి, 50% ఎంత వచ్చింది వాళ్ళకి సీట్లు. ఎక్కువ